తర్వాత సకల విద్యల్ని అభ్యసించిన తర్వాత ఆయన సూర్యుడి అనుగ్రహంతో, సూర్యుడి ఆజ్ఞతో, సూర్యుడి అంశ వలన జన్మించినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గర మంత్రిగా చేరాడు. తన భార్య కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి శ్రీరామచంద్రుణ్ణి గుర్తించి ఆయనకి సేవ చేశాడు. ఆయనకి సేవకుడుగా అయిపోయాడు. ఆ తర్వాత రామాజ్ఞను అనుసరించి సీతమ్మ వారిని వెతకడం కోసం అని చెప్పేసి ఆయన లంకకు ప్రయాణం చేశాడు. సముద్రాన్ని లంఘించాడు. ఎంత వేగంగా, అసలు మామూలుగా అంత పెద్ద సముద్రాన్ని లంఘించడం అసాధారణమైనటువంటి విషయం, అసాధ్యమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా రామనామ స్మరణ చేస్తూ ఆయన ఆ సముద్రాన్ని లంఘించి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ వారికి రాముడు ఇచ్చినటువంటి అంగుళీకాన్ని ఇచ్చాడు. ఆవిడ ఇచ్చినటువంటి చివుడామణిని తీసుకున్నాడు. ఆవిడికి ధైర్యం చెప్పాడు. రావణాసురుని కలిశాడు. ఆయనకి హితబోధ చేశాడు. చెప్తే వినలేదు. ఆయన తోకకి నిప్పు అంటించిన తర్వాత మొత్తం లంక దహనం చేయటానికి ఒక్క విభీషణుని ఇల్లు తప్ప మిగతా అన్ని ఇళ్ళకి కూడా ఆయన నిప్పును, ఆ తోకకు అంటించినటువంటి నిప్పుతో లంకా దహనం చేసి ఆ తర్వాత సముద్రంలో తోకని ముంచి ఆ నిప్పును ఆర్చేసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు అంటాడు. అంటే తిరిగి వచ్చిన తర్వాత బుద్ధిమంతుడని కాదు, ఆయనని పూజించడం వల్ల బుద్ధి పెరుగుతుందిట. ఎందుకంటే బుద్ధిశాలి అయినటువంటి వాడు ఆంజనేయ స్వామి. చింతతో ఉన్నటువంటి రాముడికి మొట్టమొదటిగా ఆయన సీతమ్మ వారిని చూశాను, ఆవిడ క్షేమంగా ఉంది అనేటువంటి మాటను చెప్పి ఆ తర్వాత మిగతా విషయాలన్నీ చెప్పాట. అంటే ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్విగ్నతతో ఉన్నటువంటి వాళ్ళకి, బాధతో ఉన్నటువంటి వాళ్ళకి మొత్తానికి మొదట ఉపశమనం చేయటానికి ఏం చెప్పాలో అది ఆయన చెప్పాట. ఆ తర్వాత రాముడికి సేవ చేశాడు. రావణాసుర వధ చేయటం కోసం ఇక్కడ సేతు నిర్మాణానికి రాముడికి సహకరించాడు. అలా రామబంటులాగా రామసేవ చేస్తూనే ఆయన మిగిలిపోయినటువంటి వాడు ఆంజనేయ స్వామి చిరంజీవి అని చెప్తారు. అంటే శివుడి మరో అవతారం కదా, ఆయనకి మరణం లేదు, కాబోయేటువంటి బ్రహ్మ అని చెప్తారు. అంటే మరో యుగానికి, మరో కల్పానికి వచ్చేటువంటి బ్రహ్మగా ఆంజనేయ స్వామిని చెప్తారు. ఆంజనేయ స్వామి సాక్షాత్తు శివాంశ సంభూతుడుగా చెప్తారు. అందుకని ఆంజనేయ స్వామిని కొలవటం, ఆంజనేయ స్వామికి పూజ చేయటం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. అయితే ఇక్కడ మనకి చాలామంది రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది చైత్ర పౌర్ణమికి కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు. కానీ మనకి ఆధారాల్ని అనుసరించి ఆంజనేయ స్వామి మాత్రం వైశాఖ బహుళ దశమి రోజు అంజనాదేవి గర్భాన జన్మించినట్టుగా మనకి తెలుస్తోంది. అది రేపు మనకి ముఖ్యంగా ఈ వైశాఖ బహుళ దశమి అవుతోంది. అందులో ఆంజనేయ స్వామికి మంగళవారాలు పూజ చేయటానికి చాలా విశిష్టమైందిగా చెప్తారు. ఈసారి హనుమత్ జయంతి మనకి మంగళవారం వచ్చింది, అత్యంత విశిష్టమైనటువంటిది. ఇంకని మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పూజ చేయటం వలన, అందులో హనుమత్ జయంతి హనుమంతుడికి పూజ చేయటం వలన చాలా విశిష్టమైంది అని చెప్తారు. మరొకటి ఏమిటి అంటే నిత్యం ఆంజనేయ స్వామిని తలుచుకోవాలి, ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. అయితే ఆంజనేయ స్వామికి ఎన్నో కోరికల కోసం పూజ చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి పూజ చేసేప్పుడు రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మన్యు సూక్తంతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తారు. ఎవరికైనా ఏవైనా పనులు కావాలన్నప్పుడు ప్రత్యేకంగా మన్యు సూక్తంతో ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత శివుడికి ఏ విధంగా అభిషేకాలు చేస్తూ ఉంటారో ఆంజనేయ స్వామికి కూడా అలా అభిషేకాలు చేయటం వలన కోరికలు నెరవేరుతాయని, దోషాలు తీరిపోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఎప్పుడు కూడా తెల్లవారుజామున పూజ చేయాలి అని చెప్తారు. సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ పూజ చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్తారు. అంటే మధ్యాహ్నం పూట, పగటి పూట చేయకూడదని కాదు, కానీ సూర్యోదయానికంటే ముందు సూర్యాస్తమయం తర్వాత చేయడం చాలా విశేషమైనదిగా చెప్తూ ఉంటారు. రేపు హనుమత్ జయంతి కాబట్టి ఇంట్లో అయినా పూజ చేసుకోవచ్చు, హనుమంతుడి చరిత్రను చదువుకోవచ్చు. తర్వాత వీలు కానటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పూజ చేయవచ్చు, ప్రదక్షిణలు చేయవచ్చు, ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏ దోషాలు పోవడానికి ఆంజనేయ స్వామిని పూజించాలి? అనేక దోషాలు పోవడం కోసం అని చెప్పేసి ఆంజనేయ స్వామిని పూజించవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు శివాంశ సంభూతుడైనటువంటి వాడు, శివుడికి మరో అవతారంగా చెప్పుకునేటువంటి వాడు, రామబంటు అయినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అయితే ఇక్కడ ఏ దోషాల కోసం అనే దగ్గర మనం ప్రత్యేకంగా ఎవరికైనా సర్వసాధారణంగా ఏమిటి అంటే
శని దోషాలు ఉన్నప్పుడు ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, శని దశ అంతర్దశలు వస్తున్నప్పుడు కానీ, శని దోషాలు పోవడం కోసం అని చెప్పేసి శనిని జయించిన వాడు శనిని తన్నుతూ తీసుకెళ్ళి గురువు గారికి అప్పగించగలిగినటువంటి వాడు కాబట్టి ఆ శని దోషాలు పోవడం కోసం అని చెప్పేసి ఆంజనేయ స్వామికి శనివారాలు పూజ చేస్తూ ఉంటారు, ప్రదోష వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే అంతేకాదు, ఎవరికైనా భూత ప్రేత పిశాచాల భయం ఉన్నప్పుడు, చాలామంది దయ్యాలు పట్టాయని బాధపడుతూ ఉంటారు, ఏదో సోకిందని, ఎవరో ఏదో చేశారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా శనివారం కానీ, మంగళవారం కానీ, సూర్యాస్తమయం తర్వాత కానీ, సూర్యోదయానికంటే ముందు కానీ వెళ్ళి ఆంజనేయ స్వామికి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయటం వలన వాళ్లకు ఉండేటువంటి దోషాలు పోతాయని చెప్తారు. అలాంటి దోషాలు పోవడానికి ప్రత్యేకంగా కొన్ని మనకి భారతదేశంలో కొన్ని దేవాలయాలు కనపడుతూ ఉంటాయి. అలాంటి దేవాలయాలకి ప్రత్యేకంగా వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా రకరకాలుగా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఎవరికైనా ఇలాంటి దోషాలంటే ఎవరైనా ఏదైనా చేశారు అని కానీ, దెయ్యం పట్టిందని కానీ, ఇంకా ఎవరైనా ఏదైనా మనకి చేస్తున్నారు అనేటువంటి దోషాలు పోవడం కోసం అని చెప్పేసి ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు రాత్రిపూట ఆంజనేయ స్వామికి అలాంటి దోషాలు పోవడానికి పూజ చేస్తూ ఉంటారు. ఎవరైనా రాహు వలన బాధపడుతూ ఉన్నప్పుడు కూడా ఆంజనేయ స్వామి గుడిలో నిద్ర చేస్తూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు అవి తెలపమని చెప్పేసి కోరుతూ కూడా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే కలలో వారికి కొన్ని విషయాలు తెలుస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాదు, దంపతులు ఎవరైనా విడిపోయినప్పుడు వాళ్ళు కలవడం కోసం అని చెప్పేసి కూడా సుందరాకాండ పారాయణం చేస్తూ ఉంటారు. సుందరాకాండ పారాయణం చేయటం వల్ల కూడా తప్పనిసరిగా దంపతులు కలిసేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి సీతారాములకి అనుసంధానం చేసినటువంటి వాడు, సీతమ్మ జాడను వెతికినటువంటి వాడు, ఇద్దరికీ ఒకరి యోగక్షేమాలు మరొకరికి తెలిపినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకని ఎవరైనా దంపతుల మధ్యలో ఇలా విడిపోవడాలు లాంటి గొడవలు ఉన్నా కూడా ఆంజనేయ స్వామికి పూజ చేసి ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా వాళ్ళకి ఆ కష్టం తీరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సుందరాకాండ పారాయణం చేయటం వల్ల కూడా ఆ దోషాలు పోయే అవకాశం ఏర్పడుతుంది అని చెప్తారు. అంతేకాదు, ఎవరైనా ఏదైనా అనుకున్నప్పుడు ఏ గ్రహాల వలన దోషం ఉన్నప్పటికీ కూడా, ఏ గ్రహాల వలన అంటే శని వలన కానీ, రాహు వలన కానీ, కుజుడి వలన కానీ, నవగ్రహాల్లో ఏ గ్రహం వలన దోషం ఉన్నా కూడా ఆంజనేయ స్వామికి పూజ చేయటం వలన ఆ గ్రహ దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి ఇక్కడ మనకి ఆకు పూజ అనేటువంటిది ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ దేవతకి చేయకుండా ఆంజనేయ స్వామికి మాత్రమే ఆకు పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉంటారు? దీనిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అని ఆలోచించినప్పుడు మనకి వామన పురాణంలో కనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటి అంటే, కొన్ని ప్రయోగ క్రియల క్రింద ఎవరికైనా ఉదరకోశ వ్యాధులు కానీ, జీర్ణకోశ వ్యాధులు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఆంజనేయ స్వామికి ఆకులతో పూజ చేసి వాటిని స్వీకరించటం అనేటువంటి కొన్ని ప్రయోగాలు కనిపిస్తాయి. అలా చేయటం వలన వాళ్ళకు ఉండేటువంటి వ్యాధి నివారణ జరుగుతుందిట. అయితే అది పూర్తిగా పోయి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసి వాటిని అందరూ కూడా ప్రసాదంగా తింటూ ఉంటారు. అలా తినటం వలన వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పోవడమే కాదు, జీర్ణకోశమైనటువంటి వ్యాధులు కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు. మామూలుగా తమలపాకుకే జీర్ణశక్తిని పెంచేటువంటి శక్తి ఉంది అంటూ ఉంటారు. అందులో ఆంజనేయ స్వామికి పూజ చేసి దాన్ని స్వీకరించడం వల్ల జీర్ణకోశ వ్యాధులన్నీ కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు. అందుకని ఆంజనేయ స్వామికి ఆకు పూజలు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా హనుమాన్ చాలీసా చదవటం వలన ఇక్కడ మొన్నెవరో కొంత ఇన్ఫర్మేషన్ మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటి అంటే, హనుమాన్ చాలీసాలోట సూర్యుడికి భూమికి ఉండేటువంటి దూరాన్ని చెప్పేటువంటి కొన్ని శ్లోకాలలో కనిపిస్తాయట. అంటే అది ఎంత సైంటిఫిక్గా ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగతమవుతుంది. సూర్యుడే ఆంజనేయ స్వామికి గురువు, ఆయన దగ్గరే విద్యాభ్యాసం చేశాడు. అంటే ఈయన ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు వేసి ఆ అభ్యాసాన్ని చేశాడు. ఆ హనుమాన్ చాలీసాలో ఇక్కడికి అక్కడికి ఉండేటువంటి దూరం లెక్క కట్టేటువంటి పద్ధతి కనపడుతూ ఉంది.